నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి గోల సాయన్న గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సాయన్న గారు. నమస్కారం మేడం. ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, సంఘటనలు ఏమిటో చెప్పండి. పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగానే ఇక్కడ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికమవడంతో వడదెబ్బకు గురి కాకుండా వైద్యాధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక వేసవి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోకి నిర్మల్ జిల్లా వస్తుంది. ఈ నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. నిర్మల్, ముదోల్, ఖానాపూర్. ఈ 3 నియోజకవర్గాల్లో 6 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 26,000 మంది అధికంగా ఉన్నారు. ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కింది స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేస్తూ పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్, బాసరా 2 ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్ల గురించి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దటి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల్లో ఎక్కువగా తాగునీటి ఎద్దడి ఉంటుంది. ఈ తాగునీటి ఎద్దడికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ అత్యధికంగా ఇబ్బందులు ఉన్నాయో అక్కడ చేతి పంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెంబి మండలంలో ఎక్కువగా నీటి ఎద్దడి తలెత్తడంతో అక్కడికి కలెక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. మిషన్ భగీరథ ద్వారా కూడా ఎప్పటికప్పుడు తాగునీటి అందుతుందా లేదా అని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. నిర్మల్ జిల్లాలో కలెక్టర్ స్థాయి అధికారులతోటి ఈ తాగునీటి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఖచ్చితంగా ట్యాంకర్ల ద్వారా చేతి పంపులు నూతనంగా ఏర్పాటు చేసి వారికి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి పంట ధాన్యం కొనుగోలు గురించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పండి. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో DCMS, PSCS మహిళా సంఘాల ద్వారా మొత్తం 203 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక 1,90,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్టు జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర తాగునీటి ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, అదేవిధంగా గోదాములకు వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా తేమ శాతం గురించి రైతులకు అవగాహన కల్పించి ఖచ్చితంగా తేమ శాతం ఉండేలా చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలేంటో చెప్పండి. జిల్లా ఎస్పీ చాణక్య షర్మిల గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండల కేంద్రము, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఖచ్చితంగా తనిఖీలు ఏర్పాటు చేసి 50,000 కంటే ఎక్కువగా నగదు ఉన్నట్టయితే ఆ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకుండా ఉన్నట్టయితే వాటిని సీజ్ చేసి జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. ఎండల తీవ్రత అన్ని చోట్ల పెరుగుతోంది కదా, జిల్లాలో పరిస్థితి వివరించండి. నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఈ వడదెబ్బలు తగలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా అందరికీ మందులు అందుబాటులో ఉంచాలని, ప్రతి గ్రామంలో వడదెబ్బ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో చేపడుతున్న చర్యలేంటో చెప్పండి. నిర్మల్ జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఈ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి అతి తక్కువకు మద్యం దొరికే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ మద్యము రాకుండా అక్కడ ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి అప్పారావుపేట్, కుబీర్ మండలం, ముదోల్ ఈ ప్రాంతాల నుంచి మద్యము, నగదు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటలు ప్రత్యేక నిఘాతో తనిఖీలు చేపడుతున్నారు. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి గోల సాయన్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.